డేవిల్ మస్తు నాకైతే సెకండ్ పార్ట్కి నేను ఒక పేరు అనుకున్నా డేవిల్ అని. ఆ పేరు పెడితే బాగుండదు అనిపించింది. దీనికి పెట్టిన నష్టం ఏం లేదు, నష్టం జరగబోయింది. డైరెక్షన్ మార్చారు, బొంగు పోషన్ రకరకాలుగా ఏదో ట్రోల్ చేస్తున్నారు. డైరెక్షన్ మారితే ఏమవుతున్నారు? డైరెక్టర్ ఉంటే లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలు తీయలేరా? రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్లే కదా వీళ్ళందరూ సినిమాలు తీసేది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డేవిల్ సినిమా బింబిసారా తర్వాత మంచి మూవీ పోయా. సెకండ్ పార్ట్ వస్తే మాత్రం డేవిల్ అని పెట్టాను అనుకుంటున్నా. బింబిసారా తర్వాత సంయుక్త మీనతో సెకండ్ రెండో సినిమా ఇది. వాళ్ళ కాంబినేషన్ అప్పుడు హిట్ అయింది కాబట్టి ఇలా పెట్టినట్టు అనిపించింది, మస్తున్నది. అలాగే ఒక మాలవిక నాయర్ పాత్ర ఉంటుంది, అది కూడా ఒక అద్భుతం అనమాట. అనేది ట్విస్టుల మీద ట్విస్ట్ ఉంటాయి. ఒక సన్నివేశంలో ఆమెనేమో అనుకుంటాము కానీ హీరో అవుతాడు అనమాట. మస్తు ట్విస్టులు ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఈతో మీకు ఐటమ్ సాంగ్స్ కావాలిగా, ఐటమ్ సాంగ్ కూడా ఉంది, కిర్రాక్ ఉంటుంది ఐటమ్ సాంగ్ కూడా. అలాగే మనకు అనిపించేస్తుంది ఆ టైంలో మనం పుట్టుంటే బాగుండేది, స్వతంత్ర కాలంలో మనం పుట్టుంటే బాగుంది. బ్రిటిష్ వాళ్ళు మనని వేధించే టైంలో మనం పుట్టుంటే బాగుంటుంది అనిపించి, అంటే వాళ్ళతో మనం వేధింపబడటానికి కాదు, వాళ్ళని తరిమి కొట్టడానికి మనం పుట్టుంటే బాగుండేది. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడున్న యువత చూడాలి, అప్పటి కాలంలో స్వతంత్ర కాలంలో ఉన్న మన పెద్దలు తాతల ముత్తాతలు ఎవరైనా ఇంకా